తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అరవింద్ అఘోరీ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. ఆయన అనుభవాలని ఇప్పుడు కొన్ని మనం కూడా తెలుసుకుందాం. వేటిని ఫాలో అవ్వచ్చు, వేటిని ఫాలో అవ్వకూడదు, అలాగే ఏది మంచి ఏది చెడు. మహానుభావులు, జ్ఞానులు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్ ఆయన అన్ని రకాలుగా. ఒక్కసారి ఆయన అడిగి అనేక విషయాలు మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్తే. స్వామి, నేను ఈ మధ్యన ఎక్కడో చూశాను, శబరిమల టెంపుల్ చాలా చేంజ్ వచ్చేస్తుంది అని చెప్తున్నారు. మీరు ఎందుకు వస్తుంది, ఏం చేంజ్ వస్తుంది చెప్తానండి. ఏదైనా కానీ మేము దూరం ఆలోచించి మాట్లాడతాం. ఓకే, దూరం ఆలోచించి మాట్లాడడం అంటే మా ఆలోచనలో అలా జరుగుతుందని చెప్పడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మాకు ఆ ఘోర సాధనలో 5 రకాల దశలు ఉంటాయి. అందులో ఫైనల్గా ఉండేది ఆత్మ సాధన. ఆత్మ సాధన అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ పరకాయ ప్రవేశం అంటారు. అలాంటిది అంటే అదే ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే అదే. అది చెయ్యగలిగాము అంటే మాకు గడిచిన గతము తెలుస్తుంది. అదే విషయానికి సంబంధించి మీకు ఇంతకుముందు జన్మ పునర్జన్మల విషయం చెప్పాను. అది ఎలా తెలుస్తుందంటే ఆ గతం గురించి మాకు అర్థమైంది కాబట్టి మేము చెప్పాం. అదేవిధంగా వర్తమానం ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది మాకు తెలుస్తుంది. అదేవిధంగా రాబోయే భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్నది కూడా అర్థమవుతుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే జనరల్ హ్యూమన్ బీయింగ్ ఎవరైనా కానీ 3 రోజుల తర్వాత ఏమిటి అని ఆలోచిస్తాడు. నేను 30 ఏళ్ల తర్వాత ఏం జరగబోతోంది అనేది ఆలోచిస్తాను, అదే చూస్తాను కూడా. అలాంటి ఆ పరిస్థితుల్లోనే జరగబోయేది అన్నది మాకు తెలుస్తుంది. అదే ప్రిడిక్షన్గా నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. ఓకే, అందులో అంతర్భాగమే ఒక ఛానల్కి జగన్మోహన్ రెడ్డి హీఈస్ గోయింగ్ టు స్వీప్ అని చెప్పాను. గతంలో 130 సీట్స్ మినిమం వస్తాయి. మ్యాక్సిమం అంటే వీ కాంట్ సే, బట్ హౌఎవర్ హీఈస్ గోయింగ్ టు స్వీప్ అని చెప్పాను. అలాంటిది 151 వచ్చింది. దీనికి కారణం ఏంటి అంటే తాంత్రిక పరిభాషలో 151 అనేటువంటి సంఖ్యకు చాలా గొప్ప విలువ ఉంది. 151 అంటారు హిందీలో. అది జరగడానికి ఏమిటి కారణం అన్నది నాకు ఐడియా ఉంది. దాని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, నంబర్ 1. ఆ తర్వాత క్రమంలో ఒకానొక ఛానల్లో ఇంటర్వ్యూలో చెప్పాను, అయ్యా 2050 వచ్చే నాటికి శబరిమల ఒక క్వారీగా మారిపోతుంది. మనం ఇప్పుడు గోవింద గోవింద అంటున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం అండ్ ఆ టెంపుల్ గురించి, వెంకటేశ్వర స్వామి గుడి అండి, దాని గురించి కూడా చెప్పాను. ఏం చెప్పానంటే యూ విల్ గెట్ షాక్ ఫర్ దట్. గుడి ఉంటే ఉండొచ్చేమో, దర్శనాలు చేసేవాళ్ళు ఎవరు ఉండరు. దేవస్థానం కాటేజీలన్నీ కూడా దట్ విల్ బికమ్ యాజ్ లైసెన్స్డ్ బ్రోతల్ హౌసెస్, జస్ట్ లైక్ కల్కటా, సోనాగంజ్, కామాటిపుర ఆఫ్ బాంబే. ఏం చెప్తున్నారు స్వామి? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఎందుకు నేను చెప్తున్నానంటే మన హిందువుల్లో భక్తి భావము అన్నది రోజు రోజుకి నశించిపోతుంది. స్వధర్మం పట్ల విశ్వాసం నశించిపోతుంది. ఇతర మతస్థులు వాళ్ళు అగ్రెసివ్గా వాళ్ళ మత ధర్మాలని పాటించుకుంటూ హిందూ ధర్మం మీద, అంటే సనాతనమైన ధర్మం అని నేను అంటాను, అందరూ ఏమో హిందూ ధర్మం అంటారు. అఫ్ కోర్స్ అది నా వాదన అనుకుంటే వాదన అనుకోండి, ఏమన్నా అనుకోండి. సనాతనమైన ధర్మం అని ఎందుకని అంటున్నానంటే మనకున్నది 4 వేదాలండి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాల ముఖత నిర్దేశించబడిందే సనాతన ధర్మం. సనాతన ధర్మము అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ కాన్స్టిట్యూషన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, హౌ టు లీడ్ ద లైఫ్ విత్ అదర్ హ్యూమన్ బీయింగ్స్. ఎలాంటి సంబంధాలను కలిగి ఉండాలి, ఎటువంటి అనుబంధాలను కలిగి ఉండాలి, ఎటువంటి బంధాలను కలిగి ఉండాలి, ప్రతి ఒక్కటి కూడా మానవ జీవన విధానాన్ని నిర్దేశించిందే చతుర్వేదాలని నేను నమ్ముతాను. అది సనాతన ధర్మం. ఇకపోతే ఇతర మతాలను నేనేం తక్కువ చేయట్లేదు, అవి కూడా మంచిదే కాదని నేను అంటలా. కానీ మతము అనేదానికి సనాతన ధర్మం అనేదానికి ఉండే వ్యత్యాసం ఏంటో తెలుసుకోండి. సనాతన ధర్మము అనంటే వేదాల నుంచి ఉద్భవించింది సనాతన ధర్మం. మతాలు అనంటే మనుషుల మతి నుంచి ఉద్భవించింది మతాలు. ఫర్ ఎగ్జాంపుల్